ఇంటర్నల్‌గా ఏం జరుగుతుందో తెలియడం లేదు కానీ, అసెంబ్లీలో బాలకృష్ణ గారు వ్యాఖ్యలు చేసిన దగ్గర నుండి, దానికి చిరంజీవి గారు కౌంటర్‌గా ఇమ్మీడియేట్‌గా విదేశాల్లో ఉండి ఒక ప్రకటన విడుదల చేసిన దగ్గర నుండి, బాలకృష్ణ గారు వర్సెస్ చిరంజీవి గారిగా వాళ్ళ ఫ్యాన్సు నిజంగా చెప్పాలంటే ఒక ఎక్స్‌ట్రీమ్ వరకు వెళ్తూ ఉన్నారు. వీటిని భరించలేక ఈ మధ్యనే చిరంజీవి గారు సిటీ సివిల్ కోర్టుకు వెళ్ళి డిజిటల్‌గా తన పేరును గానీ, తన బిరుదును గానీ ఏమీ వాడుకోకుండా, ఆయన అనుమతి లేకుండా, అలా వాడుకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయనే విధంగా ఒక ఆర్డర్స్ తెచ్చుకున్నారు. ఈ ఆర్డర్స్‌ను పట్టుకొని హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ దగ్గరికెళ్లారు. సజ్జనార్ గారి దగ్గరికి మాట్లాడారు. తన మీద డిజిటల్ ప్లాట్‌ఫామ్ మీద జరుగుతున్న వాటి గురించి ఆయనతో మాట్లాడారు. తర్వాత ఒక కంప్లెయింట్ ఇచ్చారు. దయా చౌదరి అనే ఒక అకౌంట్‌ని మెన్షన్ చేసుకుంటూ, మరికొన్ని హ్యాండిల్స్ మెన్షన్ చేసుకుంటూ కూడా కంప్లెయింట్ ఇచ్చారు. చాలా వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు. ఇంట్రెస్టింగ్‌గా దానికి మరిన్ని హ్యాండిల్స్ జోడించి మరో కంప్లెయింట్ ఇచ్చారు చిరంజీవి గారు తాజాగా. మరో కంప్లెయింట్. ఇదేంటి? చాలా నీచంలేండి. అసలు ఎందుకు ఇంత బరి తెగించి చేస్తారో ఎవరైనా కావచ్చు కానీ అర్థం కాదు. చిరంజీవి గారి ఫోటోను, చిరంజీవి గారిని ఏఐ డీప్ ఫేక్ ఉంటుంది కదా, ఆ డీప్ ఫేక్‌లో అశ్లీల వీడియోలు ఉంటాయి కదా, ఆ అశ్లీల వీడియోలో చిరంజీవి గారిని పెట్టి సర్క్యులేట్ చేస్తూ ఉన్నాడు. నీచం రా బాబు. ఇంత బరితెగింపు ఎవరు? చిరంజీవి గారి వల్ల ఎక్కడైనా కనుక అబ్జెక్షన్ ఉంటే ఆ అబ్జెక్షన్ గురించి చర్చించుకోవచ్చాము, అది వేరు. నాయన్న పాపం తీసుకెళ్ళి అశ్లీల దాంట్లో పెట్టి దాన్ని డీప్ ఫేక్ వీడియోలు సర్క్యులేట్ చేసుకొని ఏమొస్తుందో కొందరికి ఇదేం శాడిజమో, లేకుంటే ఇదేం పిచ్చి ఆనందము. చిరంజీవి గారు మరికొన్ని అకౌంట్ల మీద కంప్లైంట్ చేశారు. బహుశా హైదరాబాద్ పోలీసులు కూడా దీని మీద సీరియస్గానే మూవ్ అవ్వచ్చు, అంటే ముందుకెళ్ళొచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్లే చిరంజీవి గారు కమిషనర్ ఆఫ్ పోలీస్ సజ్జనార్ గారిని కూడా కలిశారు. వాళ్ళిద్దరికి మధ్య క్లోజ్నెస్ కూడా ఉంటుంది. సరే, ఇటువంటి వాటి మీద చర్యలు తీసుకోవడం కోసం క్లోజ్నెస్ అనేముంది కానీ, బట్ పెద్దవాళ్ళ విషయంలో పోలీసులు వేగంగా స్పందిస్తారు కదా. చిన్నవాళ్ళ విషయంలో పట్టించుకోకపోయినా పెద్దవాళ్ళ విషయంలో వేగంగా స్పందిస్తారు కదా. సో హైదరాబాద్ పోలీసులు వేగంగా స్పందించి ఇక్కడ మళ్ళీ ఏ అకౌంట్ ఉన్నాయో కొన్ని అంటే హ్యాండిల్స్ని ఇచ్చారు చిరంజీవి గారు. వాళ్ళని కనుక వాళ్ళ మీద ఏమైనా పోలీసులు చర్యలు తీసుకునే పరిస్థితి వస్తే రాజకీయంగా అవి మరి ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో తెలియదు. మొత్తం మీద సంథింగ్ ఫిషీ అనిపిస్తుంది బలంగానే ఇంటర్నల్గా. లేకపోతే చిరంజీవి గారు ఇంత సీరియస్గా తీసుకొని కమిషనర్ కలిసి 2 సార్లు కంప్లైంట్ ఇచ్చి కొన్ని అకౌంట్ల మీద ఇంతకుముందు ఎప్పుడు చిరంజీవి గారు ఇంత సీరియస్గా స్పందించినట్లు మనం చూడం. తనే పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళి ఫిర్యాదు చేసేంతవరకు ఇట్లాంటివి ఖచ్చితంగా ఆపాలి. పొలిటికల్ విమర్శలు, ప్రతి విమర్శలు కదా పక్కన పెట్టేయండి. అవి ఒకసారి హద్దు దాటుతూ ఉన్నాయి, దాటద్దు, అది వేరు. కానీ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇవేంటివి? అశ్లీల వీడియోలోకి తీసుకుపోయి డీఫేక్ ఎడిటింగ్ చేసి రకరకాలుగా చెత్త కదా, నాన్ సెన్స్ కదా. ఎందుకు చేస్తారు అట్లా?